We are very happy as media for the celebrations that went on here for the trailer release. అదే ఈ ట్రైలర్ రిలీజ్కే ఇంత వ్యవహారం నడిస్తే అసలు సినిమా సక్సెస్ అయ్యాక ఎలా ఉంటుందని జస్ట్ ఐఎమ్ విజువలైజింగ్. అండ్ ఆల్ ది బెస్ట్ టు ద ఈచ్ అండ్ ఎవరీ మెంబర్ ఆఫ్ ది టీమ్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ అవర్ స్టార్ ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్ గారు, అసలు మీకున్న గట్స్ మీదే నేను ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను సార్. యూ హ్యాడ్ ఏ స్పేట్ ఆఫ్ డిసప్పాయింట్మెంట్స్, అన్ని చాలా కోట్ల మీద నడిచింది అదంతా కూడా. బట్ స్టిల్ యు ఆర్ అగైన్ రెడీ ఫర్ సచ్ కైండ్ ఆఫ్ ఎ ఫిల్మ్. ఇప్పుడు ప్రభాస్తో చేయడం అంటే దాని వ్యవహారం వేరు. బట్ ఇక్కడ స్టిల్ వన్ సూపర్ హిట్ అండ్ దట్ సైడ్ మనోజ్ and Karthik Gattamneni's previous film is not promising. అసలు మీరు ఏ రకమైన జడ్జిమెంట్ మీద ఈ సినిమాని టేకప్ చేసి ఇంత రేంజ్లో మీరు దీన్ని వర్కౌట్ చేశారు సార్? సో అంటే నేను ఇండస్ట్రీలో ఐ థింక్ 2017 యాక్టివ్గా ఇన్వాల్వ్ అయినానండి. One of the first film కార్తిక్తో ఐ సీన్ హిమ్ క్లోజ్లీ. అంటే చాలామందికి ఐడియా ఉండదు, నిన్ను కోరి సినిమా యూఎస్ ప్రొడక్షన్ అంతా దట్స్ ద ఫస్ట్ మూవీ వేర్ ఒక కమర్షియల్ మూవీ వీ టుక్ కేర్. సో నాకు కార్తిక్ అప్పటి నుంచి పరిచయం. సో దెన్ వీ హ్యాడ్ ఎ జర్నీ కంటిన్యూడ్ విత్ కార్తికేయ 2 కానీ ధమాకా ఈగల్. సో ఈ సినిమా టేకప్ చేసింది మచ్ బిఫోర్ ఈగల్ రిలీజ్ అవడము ఆర్ హనుమాన్. ఈ కాన్సెప్ట్ విన్ని అంటే అట్ ఎ వెరీ హై లెవెల్. సో వీఆర్ సూపర్ కాన్ఫిడెంట్. సో తర్వాత ఇంకా ఈ సినిమా బయటికి వచ్చినాక యూ ఆల్ ఫీల్ అంటే దీనికి ఎందుకు వీఆర్ సో కాన్ఫిడెంట్ అన్నది. అంటే టీజర్ అండ్ ట్రైలర్లో ఆల్రెడీ చూసింటారు, బట్ సినిమా ఈజ్ మచ్ బిగ్గర్ దాన్ దిస్. అంటే మీకు ఇట్స్ నాట్ అంటే టీజర్ ట్రైలర్ లేదా మాయ చేయడం కాదు, సినిమాలో యూ కెన్ సీ లాట్ మోర్. సో దీని మీద దెన్ యూ విల్ నో వై వీఆర్ సో కాన్ఫిడెంట్ అన్నది. వెరీ గుడ్, ఆల్ ది వెరీ బెస్ట్ సార్. చాలా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాం సినిమా. థ్యాంక్ యూ. తేజ గారు, ట్రైలర్ చాలా బాగుంది. అసలు అంటే ఈ ఇయర్ ఇంకా రాబోయే 3 నెలల్లో కాస్త మనం ఎదురు చూసే ప్రామిసింగ్ ఉన్న సినిమాలే ఒక 3-4 సినిమాల నుంచి ఎక్కువ లేవు. బట్ ఆ లిస్ట్లో మీ సినిమా కూడా వచ్చిందని ఇప్పుడు ఈ ట్రైలర్ చెప్తుంది. సో అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. అండ్ ఒక ఫిలాసఫికల్ డైలాగ్ వేశారు ట్రైలర్లో, ఏదైనా అప్పే ఇవాళ తిరిగి ఇచ్చారు, మన దగ్గర ఉంటుంది రేపు ఇంకోళ్ళ దగ్గర ఉంటుందని. సక్సెస్ స్టార్డమ్ని కూడా ఈ జాబితాలో వేసుకోవాలా? 100% సార్. నేను అంటే ఆ డైలాగు ఆయన రాసినప్పుడు ఆయన ఏం ఆలోచించారో తెలియదు, కానీ మీరు ఇప్పుడు అడుగుతున్నప్పుడు మాత్రం ఇవాళ మనకు కుదురుతుంది, ఇవాళ దేవుడి దయ, మన సెన్సిబిలిటీ రైట్గా ఉంది, దేవుడి దయ ఉంది, ఇవాళ ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ వెల్. రేపు ఉంటుందో లేదో తెలియదు. బట్ ఈ హనుమాన్ సినిమాలో ఉన్న మ్యాజిక్ని రిపీట్ చేయడం కోసమనే ఈ సినిమాలో చివరిలో రాముడిని జాయిన్ చేశారా మీరేమన్నా? అసలు కాదు సార్, సినిమా కోర్ లెవెల్ ఐడియానే అది, సినిమా పేరే అది మిరాయ్ అని. అది హనుమాన్ రిలీజ్కి ముందే మేము అనౌన్స్ చేసాము, మిరాయ్ అనేది ఒక ఆయుధం అని చెప్పాము. సో ఐడియానే అది సార్, దానికి హనుమాన్ విడుదలకి సంబంధం లేదండి. మీరు గమనిస్తే అంటే నాకు స్వతహాగా కొంచెం ఎక్సైట్మెంట్ టువర్డ్స్ ఫ్యాంటసీ, లేకపోతే మన ఇతిహాసాల్లోంచి ఏమైనా కూల్గా మారల్స్ చెప్పడం అనేది స్వతహాగా నాకు కొంచెం నచ్చే ఒక ఎలిమెంట్ అండి, అంతే. మనోజ్ గారు నమస్కారం అండి. సార్ భైరవం డిసప్పాయింట్ చేసిందా? లేదండి, అపాయింట్ చేసింది వేరే సినిమాలకి. వేరే సినిమాకి అపాయింట్ చేసింది? అవునండి. సూపర్. అంటే రావాల్సినంత లేదండి, 2-3 చెక్లు వచ్చాయి ఆ తర్వాత. చెక్కులా? అదే కదా, నెక్స్ట్ మంచి సినిమాలు వచ్చాయంటే సైన్ పెట్టుకున్నాం. సో దానివల్ల క్రెడిట్ గోస్ టు మా డైరెక్టర్ విజయ్ గారు అండి. హీ డెంట్ డిసప్పాయింట్ మీ. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ భైరవ్. ఓకే ఓకే. మీరు ఇంతకీ తిరుపతికి వస్తారని మాటిచ్చి రాలేదు ఇప్పటి వరకు. నేను వస్తాను సార్. మళ్ళీ వస్తానంటారు, మళ్ళీ వస్తారంటారు. మీరు తెలవాలి గారు, ఎప్పుడైనా వచ్చేస్తాం. పదండి వెళ్ళిపోదాం. కార్తీక్ గారు, కార్తీక్ మంచి టెక్నీషియన్, దాన్ని ఇండస్ట్రీ మొత్తం ఏకగ్రీవంగా ఒప్పుకుంటుంది. ఇంతకుముందు సినిమా కూడా అనుకున్న రేంజ్కి వెళ్ళకపోయినా ఆ టెక్నికల్ వర్క్ కానీ అందులో మీ కొన్ని ఫ్రేమ్స్ సీడ్లు కానీ చాలామంది మీకు అప్రిసియేషన్ వచ్చింది.
బస్ స్క్రిప్ట్ లెవెల్లో మీరు డౌన్ అవుతుంటారు అని ఆ సినిమాతోటే చెప్పారు. సో ఇక్కడ ఏం జాగ్రత్తలు తీసుకున్నారు? సార్ ఇది 5 years పట్టింది సార్ రైటింగ్ ఇది. సో అలాగే ఎగ్జిక్యూషన్ కూడా అంతే టైం పట్టింది. రీచెక్ కూడా అన్నిసార్లు చేసుకున్నాము. ఈసారి అది ఉండదని నా గట్టి నమ్మకం సార్. సో 12th మళ్ళీ వీ కెన్ టాక్ అబౌట్ ఇట్. సారీ సార్, ఎందుకు సార్ ప్రతి సినిమాకి ఎవరో ఒకళ్ళు మీరు కొంచెం డౌట్ అని ఎందుకు అలాగా? ఆయన పాజిటివ్గా మాట్లాడుకుందాం, ట్రైలర్ బాగుందని ముందు మీరే చెప్పారు, కష్టపడి చేసాం. ఆయన అన్నిటికంటే ముఖ్యంగా సార్ నేను సార్ సార్ ముందే చెప్పాను సార్ సార్, వెనక్కి కూడా చెప్పండి సార్. మూర్తి సార్ వెనక అయితే పదండి వెనక్కి వెళ్దాం. మూర్తి సార్, జయ అపజయాలు అనేవి దైవాధీనం, మీకు తెలియంది కాదు. ఇక్కడ ఎంతమందికి నచ్చింది అనేది మనం చెప్పలేం. బట్ నేను ఒకటి చెప్పగలను, కార్తిక్ గారు 100% ఎఫర్ట్ పెట్టి పనిచేస్తున్నారు. అది అన్నిటికంటే ముఖ్యం. కాబట్టి వీఆర్ వెరీ హ్యాపీ. సార్ కార్తిక్ గారు అంటే చాలా ఇష్టం ఉంది. నాకే కాదు, ఇండస్ట్రీలో చాలా మందికి ఇష్టం ఉంది. ఇండస్ట్రీలో ముక్తకంఠంతో చెప్పే మాట అంటే ఆయన సినిమాటోగ్రాఫర్గా ఉండిపోయి ఉంటే ఆయన డేట్స్ దొరకడం కష్టం అనే మాట ఉంది. అంత పెద్ద ఫోటోగ్రాఫర్ సార్. ఇస్తున్నా సినిమా చూసారా? కార్తిక్ గారి గురించి మాట్లాడితే ఎంతమంది రియాక్ట్ అవుతున్నారు చూసారా? నా ఉద్దేశం ఏంటంటే సార్, సినిమాటోగ్రాఫర్ అంటే స్టోరీ టెల్లర్ కూడా సార్. తను స్టోరీ టెల్లర్ కూడా, తను గొప్ప సినిమాటోగ్రాఫర్ అంటే ఇట్ గోస్ వితౌట్ సేయింగ్ దట్ తను గొప్ప స్టోరీ టెల్లర్ కూడా అని. ఇట్ గోస్ వితౌట్ సేయింగ్. ఎనీవే సార్, ఏదైనా మీరు అడగటం మాకు అలవాటే, చెప్పడం మీకు అలవాటే. మీరు రెడీగా పెట్టుకుని వచ్చారు సార్ జేబులో అన్ని. మూర్తి గారు, మీకు క్లారిఫికేషన్, కార్తీక్ గారు డేట్స్ కూడా దొరకండి డైరెక్టర్గా మీకు. అవునా? ఎవరికి ఇండస్ట్రీలో సూపర్. మీరే ముందు బ్లాక్ చేసి ఉంటారు, హీరో నెలగా బ్లాక్ చేశారుగా. తేజ గారు కంగ్రాట్స్ అండి. థ్యాంక్స్ సార్. సినిమాకి మీ కథలు మారుతున్నాయి, జోనర్లు మారుతున్నాయి, మార్కెట్లు మారుతున్నాయి, బడ్జెట్లు మారుతున్నాయి, పిఆర్ మారుతుంది, మొత్తం మార్చుకుంటూ వెళ్తున్నారు. ఇదంతా కలిసి వస్తుందా లేదంటే మీ ప్లానింగా ఏంటి దీని వెనకాల ఉన్న? సార్ ఒక 50% మన ప్లానింగ్లు అన్నీ ఉన్నా కూడా సార్, కలిసి రావటం అనేది 100% జరగాలి. ఏదో మనం చేసేసుకున్నామంటే అది అంతకంటే అతిశయోక్తి ఇంకోటి ఉండదు. డెఫినెట్గా గ్రహాలు అనుకూలించాయి. గ్రహాలు వాటి మూమెంట్స్, అవి చేసే కామెంట్స్, అవి అనుకూలిస్తేనే జరుగుతాయి. మనం ఎంత కష్టపడినా. మనకంటే టాలెంటెడ్ పీపుల్, మనకంటే అందంగా ఉండేవాళ్ళు గల్లీకి 10 మంది ఉంటారు. నాకు ఈ అవకాశం వచ్చిందంటే, నాకు ఈ స్టేజ్ వచ్చిందంటే జస్ట్ బికాజ్ నన్ను ఆదరించిన ఆడియన్స్, దేవుడి దయ నాకు ఉంది కాబట్టి. పాన్ ఇండియా స్టార్ అనద్ర బాబు అంటున్నారు కదా, అదేంటి? అదేమో బ్యాగేజ్లో అనిపిస్తుంది మీకు ఏమైనా? నాకు అనిపించలేదు సార్. కొంతమంది వినే వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు, అబ్బా అని ఉండొచ్చు, అందుకనమాట. డైరెక్టర్ గారు, ఇదేదో 9 పుస్తకాలు కదని ముందే రివీల్ చేశారు కదా, ఒకవేళ మిరాయి కనుక హిట్ అయితే మిరాయి 1, 2, 3, 4, 9 వరకు వెళ్ళిపోయే అవకాశం ఏమైనా ఉందా? లేదు సార్, అంటే పొటెన్షియల్ స్కోప్ ఉన్న స్పేసే సార్. బట్ ఇప్పుడు ఏంటంటే ఫుల్ఫిల్లింగ్గా ఒక కథ చెప్పాలని ట్రై చేసాము. డిపెండ్స్ ఆన్ ద రిజల్ట్ ఆఫ్ ఇట్. హలో హరి గారు. హలో అండి. లాస్ట్లో మీరు పెట్టిన చాంట్ చాలా గూస్ బంప్స్ ఇచ్చే మూమెంటే. మనకి ఇక్కడ ఇలా ఉంటే థియేటర్లో ఇంకా బాగుంటుంది. జస్ట్ లైక్ హనుమాన్, ఐ థింక్ యువర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈస్ గోయింగ్ టు యాడ్ అప్ టు 20% టు ద కలెక్షన్స్ అండ్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా పెద్ద మాట అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. తేజ గారు హాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ very good trailer. You set the right expectations for audience to come. Thank you. So one thing, initial first teaser lo you guys revealed the concept of Ashoka 9 books kanadi. Later on now Ramudu nadchin Treta Yugamlo Ayudhamani. So దేనికి ఎక్కువ లింక్ ఉంటుంది మూవీలో? లైక్ ఇట్స్ మోర్ టువర్డ్స్ అశోక కళింగ వార్ ఆ టైప్ ఉంటుందా, ఆర్ దిస్ డివోషన్ పార్ట్ ఎక్కువ ఉంటుందా? రెండు ఉండదండి. అంటే రెండు అదేదో దానిలోకి డ్వెల్ అవటం దీనిలోకి డ్వెల్ అవటం ఉండదు. చాలా క్లియర్గా చెప్పాలంటే అశోకుడు 9 పుస్తకాలు నియమించిన తర్వాత 9 మంది యోధులకి డైవర్ట్ చేసేసిన తర్వాత సినిమా స్టార్ట్ అవుద్ది. సో ఇట్ విల్ బీ స్టార్టింగ్ ఒక కొంత పోర్షన్ ఫర్ ఎవ్రీబడి టు అండర్స్టాండ్ క్లియర్లీ వాట్ వీఆర్ టాకింగ్ అబౌట్. ఆ తర్వాత సినిమా ప్రజెంట్ ఏజ్లో స్టార్ట్ అవుద్ది. ప్రజెంట్ ఏజ్లోనే నేను ఉంటాను. మదర్ ఆశయం కోసం కొడుకు ఎంత దూరం వెళ్తాడు, దానికి ఆల్రెడీ ఇతిహాసాల్లో ఉన్న సమాధానం ఏంటి, ఆ సమాధానం గురించి తన కర్తవ్యం గురించి తను ఎలా తెలుసుకున్నాడు,
తెలుసుకుని తను ఎంత దూరం వెళ్ళాడు, అంతే అండి. కార్తిక్ గారు హాయ్. శ్రీయ గారు మీరు తెలుగు యూ కెన్ కంప్లీట్లీ అండర్స్టాండ్ తెలుగు? తెలుగులో మాట్లాడితే అర్థమవుతుందా? అంటే మీరు ఒక సీనియర్ యాక్టర్స్గా సో మెనీ లాంగ్వేజెస్ చేశారు. ఇది అన్యాయం. మా తెలుగు వాళ్ళతో ఇంగ్లీష్లో మాట్లాడి ఆవిడతో తెలుగులో మాట్లాడి గెలకడం కాకపోతే ఇంగ్లీష్లో మాట్లాడాడు సార్. నేను ఇంగ్లీష్లో చేస్తారు. Shreyaji, I will continue in English only. Yeah, I love it. You have been doing in many languages in India, across all the states, and you have been seeing the way the films are being made on a high and larger scales, more particularly in Telugu. Now you are part of such a big project and a Leviathan project now you are doing now, part of being that. And how do you feel being present in this kind of a project భయ్యా on such a long ట్రిపులర్ చేసి వచ్చింది భయ్యా ఇక్కడికి. ఏది ట్రిపులర్ చేసి వచ్చింది భయ్యా ఆవిడకి ఇక్కడికి. That's what that is the reason I'm asking. That is the reason I'm asking. Because you have done, as Mr. Manoj is now referring, you have done in Triple R. Okay. Now that how do you grade this film after doing a film like Triple R? How do you grade this film? చాలా లోడెడ్ క్వశ్చన్ అండి. కానీ I think as an actor, a film is a film. And actor for me on set, naku I want to give my 100%. ఎందుకంటే ఎవ్రీ రోల్ ఎవ్రీ క్యారెక్టర్ ఇంపార్టెంట్ ఉంది. కానీ వెన్ యూ సీ ద డైరెక్టర్ సో డ్రివెన్ అండ్ స్టోరీ హ్యాస్ సో మచ్ పవర్ అండ్ యూ నో దట్ ఎవ్రీబడి ఈజ్ సో ఎక్సైటెడ్ అబౌట్ ఇట్. అది ఎనర్జీ ఉంది. అది వెన్ యూ గో ఆన్ ద సెట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా యూ నో ఎవ్రీబడి ఈజ్ సో డ్రివెన్. అదే దాట్స్ అనదర్ లెవెల్ ఆఫ్ ఎక్సైట్మెంట్ దట్ యూ హ్యావ్. సో Kandipa, when I was doing RRR, I knew it was a big film. And it became so big. That is everybody's contribution. And this film also, of course, Rajamouli sir, I absolutely am a big fan. Comparison we should not do. Kani ikkada Gautam Garu, he's written a beautiful script. He's worked really hard. And Karthik Garu, sorry, he's written a beautiful script. He's worked really hard. And to be in front of the camera, to be behind the camera, directed also, and actually, you know, it's very hard. He's done a very hard job. First day when I did that shot with him, and I was like, how are you doing it? You're a director also, you're a cameraman also, and how are you doing it? But he's done a great job, great visual treat it'll be. It has lots of emotions, and you've seen all the actors have done a great job. So I think you will love the film. For me, I enjoy being part of cinema, and I hope that I keep getting roles like this. Okay, do you foresee Rajamouli in him? Huh? Do you foresee Rajamouli in him? Do I see? I think I'm a very small person to say that. I think the whole industry, you know, I think it's very important that I think it's very important I don't say, do I see a Teja Sarja and a new actor? No, it's like Teja Sarja has worked really hard to be where he is. All the actors have worked really hard to be where they are. He's worked really hard to be where he is. Comparisons I'll never do. But I love Rajamouli sir, and I love what Karthik Garu has done, and I love the hard work he's put in, and I love the film he's made. Adikosam, please go watch it on 12th. Also because 11th is my birthday, so 12th will be a gift for me. Karthik Garu, very nice, very nice. Teja, 1 minute. Sir, 1 minute. Teja, indaka కాదు మీరు వాళ్ళ రాజమౌళి గారు కనిపిస్తా అన్నారు అడిగారు కదా. అవును సార్, ఒకటి దానికి ఆన్సర్ చెప్పాలి. ప్రపంచంలో ఒకే రాజమౌళి గారు సార్, ఒకేరా ఒకే నటసింహ, అర్థమైందా? అలాగే మా ఒకే ఒక కార్తిక్ ఘట్టంనేని గారు, ఇది మనకి తెలుగు నుంచి గర్వపడేలాగా ఒక ఇంటర్నేషనల్ ఫిల్మ్ తీశారు. అది మీ సపోర్ట్ తో పెద్ద బ్లాక్ బస్టర్. I think we should support each other, support everybody's good work. Whoever does, I mean, in this industry, it's very important. Comparisons are not needed. And for me to say who I love them both, that
yeah, this I really enjoyed being part of. Very nice. Teja, one minute. ఇందాకలా ఎవరో నెగిటివ్గా మాట్లాడుతున్నాం, నెగిటివ్గా మాట్లాడకండి అని అన్నారు కదా, అన్నావు కదా నువ్వు. ఇందులో నెగిటివ్గా మాట్లాడడానికి ఏం లేదు తేజ. యు ఆర్ గోయింగ్ టు హిట్ ద బుల్స్ ఐ విత్ మిరాయ్ అండ్ దిస్ ఈస్ గోయింగ్ టు బి ఎ బ్లాక్ బస్టర్ బై ఆల్ స్టాండర్డ్స్. ఐఎమ్ టెలింగ్ యూ, వీ విల్ మీట్ ఇన్ ది సక్సెస్ మీట్ అండ్ యూ విల్ రిపీట్ మై వర్డ్స్ ఆన్ ది డయాస్. తేజ గారు ఇంగ్లీష్లో పవర్ఫుల్గా చెప్పారు సార్. థ్యాంక్ యూ తేజ గారు. ట్రైలర్ చాలా బాగుందండి. టీజర్ తర్వాత ఇంకా ఏం డెలివరీ చేయగలరు అనుకున్నారు కానీ అంతకంటే ఎక్కువే డెలివరీ చేశారు. థ్యాంక్ యూ సార్. లుక్స్ లైక్ వెరీ ప్రామిసింగ్ ఫిలిం. ఒకటి హనుమాన్ నుంచి ఒక ప్యాటర్న్ అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఎస్పెషల్లీ ఫర్ హనుమాన్, చాలామంది సినిమా ఆబ్వియస్లీ చాలామంది టీం వర్క్ హార్డ్ వర్క్ చేస్తారు, బట్ తేజ చాలా కష్టపడి సెట్ చేసుకుని ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ చేయించుకుని అన్నీ కలిసి వచ్చి అన్నీ చేసుకున్న సినిమా. బట్ చాలా ఒక సెక్షన్ ఏంటంటే రిపీటెడ్గా ఆ క్రెడిట్ తేజకి ఇవ్వకూడదని, తేజ దగ్గర నుంచి లాక్కోవాలని చెప్పి ఒక సెక్షన్ చాలా ట్రై చేశారు హనుమాన్కి. బట్ తర్వాత ఏమైందో ఇట్స్ హిస్టరీ. ఇప్పుడు మిరాయికి ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు సార్? ఇది నా ఒక్కడికే కాదండి, కొత్తగా ఎనీ ఇండస్ట్రీ, ఏ ఇండస్ట్రీలోకి ఎవరు కొత్తగా వచ్చినా, ఎవరు కొంచెం అంబిషియస్ అటెంప్ట్ చేస్తున్నా అందరికీ ఉండే ఒక ప్రాబ్లమే. ఫస్ట్ ఏమో మనం అసలు డౌట్లు అనేది ఇంట్లోనే స్టార్ట్ అవుతాయి సార్. అదేమీ కొత్త కాదు. నేను మళ్ళీ పెద్ద అయ్యాక సినిమాల్లోకి వెళ్తాను, హీరో అవుతానంటే నా ఫ్రెండ్స్ ఇంట్లో నుంచి స్టార్ట్ అవుద్ది. ఆ తర్వాత చుట్టుపక్కల నేను వర్క్ చేద్దాం అనుకున్న వాళ్ళ దగ్గర స్టార్ట్ అవుద్ది. చెయ్యాలి కదా, అవ్వాలి కదా. ఒకవేళ చేసి అయ్యిందనుకోండి, అది హిట్ అవ్వాలి కదా అంటారు. ఒకవేళ అది కూడా అయ్యిందనుకోండి, ఇది కాదులే ఇంకోటి చేయాలి నువ్వు అంటారు. సో ఇది ఒక నెవర్ ఎండింగ్ ప్రాసెస్ అండి. నేను చేసేది ఇక్కడ అలా మాట్లాడే వాళ్ళకు, అలా ఆలోచించే వాళ్ళకు ప్రూవ్ చేయడం కోసం కాదు. చాలా క్లియర్గా ఆడియన్స్ మెప్పు పొందటానికి మించిన ప్రూవింగ్ ఇంకేం లేదు. అది నాకు కుదిరిందని నేను అనుకుంటున్నా, ఆ లాసెస్లు నాకు ఉన్నాయని అనుకుంటున్నా. అది ఇక్కడ కనిపిస్తుంది కూడా విజువల్గా అందరి ముందు. అండ్ ఇంకెవరికైనా ఆడియన్స్ కాకుండా నేను ఎవరికైనా ఆన్సరబుల్ ఉన్నానంటే అది నా ప్రొడ్యూసర్స్కి. నా ప్రొడ్యూసర్స్ అందరూ ఎంత హ్యాపీగా ఉన్నారో మా సినిమాలతో మీకు తెలిసిందే. అండ్ ఇంకేమైనా ఈ విషయంలో చెప్పాలంటే విశ్వ గారు చెప్పాలి. అండ్ ఇంకొక క్వశ్చన్ అండి, హనుమాన్కి బిగ్గెస్ట్ అసెట్ ఏంటంటే మీ టికెట్ ప్రైజింగ్. అక్రాస్ ది బోర్డ్, ఆంధ్ర తెలంగాణ దగ్గర నుంచి యుఎస్ వరకు. యుఎస్ అయితే నాకు తెలిసి 5.3 మిలియన్ చేసిందంటే అంత చాలా అఫోర్డబుల్ ప్రైజింగ్ వల్లే. ఈ సినిమాకి ఎలా ప్రైజింగ్ ఉండబోతుంది ఇప్పుడు? అంటే ఆల్రెడీ ఒక సక్సెస్లో ఉన్నారు కాబట్టి ప్రైజింగ్ ఎలా చేయబోతున్నారో అలాగే అఫోర్డబుల్ ప్రైజింగ్ ఉంటుందా? ఫ్యామిలీస్ అండ్ కిడ్స్కి ఎమికబుల్గా ఉంటుందా? ఏం ప్లాన్ చేస్తున్నారు? కొంచెం టూ ఎర్లీ టు ఆన్సర్ సార్. ఇంకా 15 రోజులు టైం ఉంది కాబట్టి ఈ లోపు విశ్వ గారు అండ్ డిస్ట్రిబ్యూటర్స్ కలిపి ఏం డెసిషన్ తీసుకుంటారో చూద్దాము. బట్ ఒకటైతే కన్ఫర్మ్ సార్, వీఆర్ మేకింగ్ అ ఫిలిం. ఇదేంటంటే 3 ఏళ్ళ పిల్లల దగ్గర నుంచి 80 ఏళ్ళ వారి వరకు అందరికీ రిలవెంట్గా ఉండే ఒక సినిమా. పిల్లలు వస్తే వాళ్ళకి ఫ్యాంటసీ విపరీతంగా నచ్చుద్ది, అందులో జరిగే మాయలు మంత్రాలు మ్యాజిక్లు అన్నీ నచ్చుతాయి. యంగ్ అడల్ట్స్ వస్తే నేను ఇందాక చెప్పినట్టు ఆ ఎలివేషన్లు, ఆ గూస్ బంప్స్ మూమెంట్లు అలాంటివి నచ్చుతాయి. మిగతా వాళ్ళందరికీ ఇతిహాసాల్లో ఉన్న కనెక్షన్స్ నచ్చుతాయి. సో అందరూ థియేటర్కి రావటం మా ప్రయారిటీ. దీనికి నా వంతు ప్రయత్నం నేను విశ్వ గారితో నేను కూడా వినిపించుకుంటాను. అండ్ ఐ విల్ టెల్ యూ ఇన్ నియర్ ఫ్యూచర్ సార్. ఆయన ఆల్రెడీ మైక్ అడుగుతున్నారు. క్లారిఫైడ్ అండి, ప్రైజెస్ ఏం పెంచట్లేదు. ఒకసారి కాదు సార్, ఓవర్లాప్ చేస్తున్నారు. ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఆ స్టేట్మెంట్ ఓవర్లాప్ చేస్తున్నారు. ఇంకొకసారి గట్టిగా ఇస్తారు, ఆ తర్వాత మీరు క్వశ్చన్ చేయండి. తేజ చెప్పినట్టు అందరు ఫ్యామిలీస్ వచ్చి చూడాలనేది మా ఆబ్జెక్టివ్ అండి. సో ప్రైజెస్ పెంచట్లేదు. విశ్వ గారు ఒక క్వశ్చన్. విశ్వ గారికి సార్, రాజాసాబ్ గురించి చాలా డౌట్లు ఉన్నాయి. డిసెంబర్ 5న వస్తుందా? సంక్రాంతి రాజాసాబ్ ప్రెస్ మీట్లు అడగండి సార్. ప్రొడ్యూసర్ గారు ఎక్కడ ఉన్నారు కాబట్టి జనవరి 9th వస్తుందండి. ఓకే, థ్యాంక్ యూ. విశ్వ గారు యాక్చువల్లీ ఇప్పుడు పెద్ద పెద్ద సినిమాలకు కూడా విఎఫ్ఎక్స్ ఏమాత్రం బాగోకపోయినా ట్రోల్ చేస్తున్నారు, సోషల్ మీడియాలో షేక్ చేస్తున్నారు. సో ఈ సినిమా వరకు ఇప్పుడు ట్రైలర్ చూస్తే ట్రైలర్ బాగుంది. ట్రైలర్లో విఎఫ్ఎక్స్ షార్ట్స్, ఆ ఈగల్ షార్ట్స్ కానీ ఫ్యూ షార్ట్స్ చాలా బాగున్నాయి. అంటే విఎఫ్ఎక్స్ పరంగా ఎలాంటి కేర్ తీసుకోబోతున్నారు? మీకు కూడా ఒక కంపెనీ ఉంది, ఎవరు చేస్తున్నారు? నేను జస్ట్ Q&A ముందే చెప్పినా కదండి,
మీరు దీన్ని ఫ్రేమ్ బై ఫ్రేమ్ చూసి కూడా కామెంట్స్ చేసినా విల్ స్టాండ్ అప్. సో మీకు ఏమాత్రం విఎఫ్ఎక్స్ ఇట్ విల్ బి అప్ టు ద మార్క్. తేజ గారు యాక్చువల్లీ కరణ్ జోహర్ గారు ప్రజెంట్ చేస్తున్నారు ఈ సినిమాని హిందీలో. సో ఆయనని చాలామంది బలవంతం పెట్టిన కొన్ని సినిమాలకి ప్రెజెంటర్గా ఆయన వేసుకోలేదని విన్నాను నేను. సో ఈ సినిమాకి ఆయన ఎలా ఒప్పుకున్నారు? సో కంటెంట్ చూసాకే ఆ కాన్ఫిడెన్స్. 100% సార్, ఓన్లీ కంటెంట్, లేకపోతే ఇక్కడ ఫ్రెండ్షిప్లు ఏమి ఉండవండి. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆయన ఎక్కడో బాంబేలో ఉంటారు, ఆయనకి నాకు కానీ ఆయనకి విశ్వ గారికి కానీ ఏ పరిచయాలు లేవు. గ్లాడ్ దట్ ఈ సినిమా రిలవెంట్ ఇన్ అదర్ లాంగ్వేజెస్ అని వాళ్ళు కూడా నమ్ముతున్నారు. వాళ్ళు నమ్మి వాళ్ళు ముందుకు వచ్చారు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ కరణ్ సార్ ఫర్ జాయినింగ్ ఆన్ బోర్డ్ విత్ అవర్ టీమ్ అలాంగ్ విత్ హోంబాలే ఫిల్మ్స్, హోంబాలే ఫిల్మ్స్ విజయ్ గారికి, ఏజిఎస్ అర్చనా గారికి, గోకులం గోపాలం ఫిల్మ్స్. వీళ్ళల్లో కొంతమంది నాతో ముందు హనుమాన్ కూడా అసోసియేట్ అయి ఉన్నారు. సో వీళ్ళందరి ప్రోద్బలంతో నాకు తెలిసి ఇండియా వైడ్ చాలా మంచి రిలీజ్ దొరుకుద్ది, అందరికీ అందుబాటులో ఈ సినిమా ఉంటుందని కోరుకుంటున్నాను. సూపర్, ఆల్ ది బెస్ట్. హరి గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ బాగుందండి, మీ బీజిఎం చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. ఈ సినిమాలో వైబ్ ఉంది సాంగ్ ఆల్రెడీ రిలీజ్ చేస్తారు, అది రీచ్ అవుతుంది ఆడియన్స్కి. అండ్ ఇందులో ఒక స్పెషల్ సాంగ్ కూడా ఉండబోతుందని విన్నాం. సో అది ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు? సినిమాలో ఉంటుందా ఆ సాంగ్? సార్ మూవీ చూడండి సార్, ఒకటైతే ప్రామిస్ చేస్తున్నా, సాంగ్ ఎక్కడ ఉంటుంది ఏముంటుందని పక్కన పెట్టేసేయండి. సినిమా చూసిన తర్వాత మీరు లెక్క పెట్టుకోండి ఎన్నిసార్లు మీకు హై మూమెంట్ వచ్చింది, ఎన్నిసార్లు గూస్ బంప్స్ వచ్చాయండి. అది కార్తిక్ గారు hi. So I love the statement you made just now. We shot in mostly real locations and to make it look like realistic way. So as a cinematographer, what is the importance of real locations according to you? One real location he made me shoot was intense. It was in Nepal, and it was a ghat, and then it was very intense. It was very most difficult scene, and I think I just had like an emotional breakdown after shooting that. Karthik will explain later why. లేదండి, కొన్నిసార్లు మనం రియల్గా చూసినప్పుడు ద ఫీలింగ్ ఆఫ్ ఇట్ రియల్గా క్యాప్చర్ అయిందా అనేది కొంచెం బెటర్గా తెలుస్తుంది. సో సమ్టైమ్స్ కంప్లీట్లీ బ్లూ మ్యాట్లో చేసే కంటే కూడా ఐ వుడ్ ప్రిఫర్ సంథింగ్ అట్లీస్ట్ ఒక స్ట్రక్చర్ ఉండి తీసుకుంటే దాన్ని ఎన్హాన్స్ చేసుకుంటూ విఎఫ్ఎక్స్ తీసుకుంటూ వస్తే ఇట్స్ ఎ మోర్ కొలాబరేటివ్ వర్క్ అని నా ఫీలింగ్. సో లివింగ్ ద ఎక్స్టెన్షన్స్ అహైడ్ ఎంతవరకు రియల్ ఉంటుంది, లైక్ పర్సెంటేజ్ ఇఫ్ యూ కెన్ సే? మోస్ట్ ఆఫ్ ఇట్ ఇస్ రియల్. అన్ని రియల్ ప్లేసెస్కి వెళ్ళాం. వి షాట్ ఇన్ నేపాల్, వి షాట్ ఇన్ శ్రీలంక. నథింగ్ లైక్ కంప్లీట్ బ్లూ మ్యాట్ అండ్ మ్యాట్స్ ఏం లేవు. ఈవెన్ బర్డ్ సీక్వెన్స్ కూడా వి క్రియేటెడ్ ఒక ప్రోటోటైప్ క్రియేట్ చేసాం. దెన్ విఎఫ్ఎక్స్ కేమ్ ఇన్, they've done a spectacular job, but mostly we've done something in the camera. As a director and cinematographer, చేస్తున్నప్పుడు who dominates more for you, director or cinematographer? లేదండి, ఇట్స్ జస్ట్ ద స్టోరీ టెల్లింగ్. సీన్ ఏంటి, ఆ స్టోరీ టెల్లింగ్ ఏంటి, దానికి హౌ డు వి. హాయ్ మనోజ్ అన్న. సో ఈ మధ్యకాలంలో వాట్ ఎవర్ ఫిల్మ్స్ యూ హ్యావ్ డన్, ఇందులో మటుకు యు ఆర్ లుకింగ్ వెరీ స్మార్ట్, వెరీ ఫిట్ అండ్ వెరీ లీన్. థ్యాంక్ యూ అన్న. సో ఈ మ్యాజిక్ ఏంటి, హౌ డిడ్ యూ మేనేజ్ టు డూ ఇట్? అప్పుడు సో ఈ సినిమా స్టార్ట్ అయ్యే టైంలో నేను అప్పుడప్పుడే పెళ్లి తాపత్రయం పడుతున్నాను, ఆ ఎఫెక్ట్లో తగ్గిపోయాను. అప్పుడు షూట్ చేశారనమాట. ఓకే, తేజాతో చేస్తున్నారు. జనరల్గా హీరోగా సెటిల్ అయిన వాళ్ళు నెగిటివ్ రోల్స్ చేయాలంటే ఆలోచిస్తారు. ఇంత డేరింగ్గా చేసేసి ఎట్ ద సేమ్ టైం తేజాని కూడా యు ఆర్ ఎంకరేజింగ్ ఇట్ అంటే అంత నిష్కల్మషంగా ఎలా ఉండగలుగుతున్నారు? అన్న ఎంత ఫ్రీగా ఉంటే అంత హ్యాపీగా పడుకోవచ్చు అన్న. అందుకే అదొకటే ఏం పెట్టుకుంటారు మనసులో, కుళ్ళు, ఇన్సెక్యూరిటీసు, ఏది మనిషిని పెట్టుకుంటే అదే మనిషికి ఫస్ట్ విలను. సో ఐ లవ్, ఇవందరూ కలిసి వచ్చాం, వీఆర్ ఎ టీమ్, కలిసే గెలుస్తాము. ఏదైనా సరే అది కలిసే జరుగుతుంది అనమాట. అండ్ వీఆర్ టుగెదర్. మాది టీమ్ కంటే వి బికేమ్ ఎ ఫ్యామిలీ ఓవర్ ద 3 years అన్న. సో ప్రేమించు, ప్రేమ పంచు, సింపుల్ కాన్సెప్ట్ అన్న. సరే, అండ్ మీరు అడిగిన దాంట్లో ఒక చిన్నది నేను యాడ్ చేద్దాం అనుకుంటుంది ఏంటంటే, ఒక బ్లాక్ స్వార్డ్ అనే పాత్ర సార్, అంటే సింపుల్గా నెగిటివ్ రోల్ అనే ఒక మాట మన సినిమాల్లో మనం చాలా సినిమాలు చూసేసి దానికి ఒక అర్థం మనం ఫామ్ చేసుకుని ఉంటాం.
అలాంటిది అయ్యి ఉంటే అసలు మేము మనోజ్ గారిని ఫస్ట్ అప్రోచ్ అయ్యి ఉండేవాళ్ళం కాదు. ఆ పాత్రకి చాలా వెల్ రిటర్న్ బ్యాక్ స్టోరీ, దానికి ఒక రీజనింగు, అతనికి ఒక అండర్స్టాండింగు, ఎంతో జీవితంలో చూసిన చాలా ఎక్స్పీరియన్సెస్ ఉండి అండ్ అంత పవర్ తీసుకున్న వ్యక్తిలాగా ఆయన కనిపించాలి. వీడు వెళ్తుంటే వీడు అసలు ఎలా ఎదుర్కొంటాడు అనే ఒక క్వశ్చన్ రావాలి అని మేము అప్రోచ్ అవ్వడం జరిగింది. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ మనోజ్ గారు హెస్ డన్. థ్యాంక్ యూ సార్. ఇట్స్ నాట్ ఎ రెగ్యులర్ వీడికి ఒకసారి వీడి ట్రాక్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఐఎమ్ షూర్ చాలామంది వీడు చేసేది కరెక్టే కదా అని అనుకుంటారు. బట్ ఎండ్ ఆఫ్ ద ఫిలిం లాస్ట్లో హౌ కార్తిక్ గారు డిడ్ ద ట్విస్ట్ ఇన్ ద ఫిలిం, అది చూసి అప్పుడు డిసైడ్ అవ్వాలి లైక్ వాట్ క్యారెక్టర్, హౌ ఇట్ బిహేవ్, ఇది తప్ప రైట్ అనేది. సో ఇట్ వాస్ వెరీ ట్రిక్కీ క్యారెక్టర్ అండ్ నా లైఫ్లో ఈ క్యారెక్టర్ ఎంజాయ్ చేస్తున్నంత ఏ క్యారెక్టర్ చేయలేదండి. మనోజ్ గారు అంటే ఈ న్యూ కొలాబరేషన్స్ ఎలా అనిపిస్తున్నాయి? అంటే భైరవం కానీ మిరాయ్ కానీ ఒక కొత్త పందాలో వెళ్తున్నారు. అంటే నటుడుగా కూడా ఎక్స్ప్లోర్ అవడానికి చాలా ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు, చాలా ఓపెన్గా ఉన్నారు. ఈ కొలాబరేషన్స్ ఎలా అనిపిస్తుంది? ఏమండి మీరు గుర్తుపెట్టుకుంటే ఫస్ట్ నుంచి ఐ వాజ్ ఓపెన్ అండి, ఇప్పుడే కాదు. ఫస్ట్ మేజర్ కొలాబరేషన్ మాది వచ్చింది వేదం సినిమాతో వచ్చింది. సో అప్పుడు కూడా అల్లు అర్జున్ గారు మేము అందరం కలిసి క్రిష్ గారితో కొలాబరేట్ చేయడం అంటే 2009 టైంలో ఇట్ వాజ్ ఎ వెరీ న్యూ థింగ్. అలాగే వెంటనే మా నట సినిమా బాలయ్య గారితో కూడా ఒక సినిమా చేశాము. అండ్ ఈవెన్ న్యూ డేస్లో ఇప్పుడు కరెంట్లీ డూయింగ్ కొలాబరేటింగ్ ఫిల్మ్స్ ఇలాగున్నది ఇట్స్ ఎ వెరీ హెల్తీ థింగ్ అండి. సో ఐ థింక్ దీస్ డేస్ ఆల్సో ఎప్పుడైనా ఒక ఇంతమంది ఒక ఇద్దరు హీరోలు ఒక ప్లాట్ఫామ్లో వచ్చి పనిచేయాలంటే ఫస్ట్ ఈగో క్లాషెస్, ఇన్సెక్యూరిటీస్ ఉంటాయండి. సో మాకు అది లేకుండా వీఆర్ గోయింగ్ ముందు కాబట్టి ఇట్స్ హ్యాపెనింగ్. అండ్ సేమ్ వే విత్ భైరవం, బెల్లంకొండ శ్రీనివాస్ గారు కానీ బ్రదర్స్ లాగా అలా ముందుకు వెళ్ళిపోయాం. సో వెన్ దట్ ఈస్ నాట్ దేర్ అండ్ వీ హ్యావ్ అ గ్రేట్ క్యాప్టెన్ అండ్ అ ప్రొడ్యూసర్, సాఫీగా వెళ్ళిపోతుందండి. కార్తిక్ గారు అంటే ఈ సబ్జెక్ట్ని డీల్ చేయాలంటే కొన్ని నమ్మకాలు కూడా ఇందులో యాడ్ అయినట్టు కనిపిస్తున్నాయి. మన పురాణాల్లో ఒక బిగ్గెస్ట్ రోల్ కనిపిస్తుంది కదా. రీసెర్చ్ అనేది చాలా ఇంపార్టెంట్ కథలో. మీ రీసెర్చ్ పార్ట్ గురించి కానీ, మిరాయికి ఒక ఎప్పుడైనా సరే కథ ఒక సీడ్ ఉంటుంది కథకి, ఆ సీడ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? సరే బేసిక్గా రీసెర్చ్ అయినా సరే బేసిక్ ఇది మిత్. ఇది ఒక అశోకుడు 9 books అనేది ఒక మిత్. దాని నుంచి ఇతిహాసాలు మన పురాణాసు ఎలా కనెక్ట్ చేసుకుంటూ వచ్చామని తీసుకుని వచ్చాము. ఇట్స్ బేసిక్లీ మన చిన్నప్పటి నుంచి చూస్తున్న చిన్న చిన్న బుక్స్, భైరవ దీపం లాంటి సినిమాలు, ఇలాంటి ఎగ్జాంపుల్స్. సో దీంతో ఒక యాక్షన్ అడ్వెంచర్ ఎట్లా తీసుకుంటూ రావాలి అని ఒక కథ తీసుకుంటూ వచ్చాం సార్. ఇట్స్ బేసికలీ నాట్ హిస్టారిక్, ఇట్స్ ఎ ఫిక్షన్, ప్రాపర్ మైథలాజికల్ ఫిక్షన్స్. మీ టీం ఏంటండి? అంటే రైటింగ్ టీం గురించి కానీ, అంటే మీ డిస్కషన్ టీమ్స్ గురించి కానీ. రైటింగ్లో మణి గారని, సో హీస్ బీన్ విత్ ఇట్ లైక్ 3.5 years. దానికి బిఫోర్ కూడా ఒక 1 year దీని మీద ఐడియాతో వీ బోత్ ట్రావెల్డ్. దెన్ ఆయన వచ్చాక అక్కడ నుంచి ఒక 2-3 years పట్టింది. సో దెన్ అగైన్ శ్రీకర్ ప్రసాద్ గారు కూడా లాస్ట్ మినిట్లో కొన్ని అనుకొని ఇది చేద్దామని దెన్ వీ అగైన్ పుట్ ఇట్ అప్ ఇన్ ఎ నైస్ వే. అండ్ గ్రేట్ వే కనిపిస్తుందండి. ట్రైలర్ చూస్తున్నప్పుడు కానీ, విజువల్స్ ఎస్పెషల్లీ ఆ బర్డ్ షాట్ అవన్నీ చూస్తుంటే ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మూవీని తెలుగులో ప్రజెంట్ చేశారనిపిస్తుంది. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. అండ్ లాస్ట్ క్వశ్చన్ అండి. లాస్ట్ క్వశ్చన్. ఈ పాన్ ఇండియా మూవీలో మీకు ఈ అవకాశం రావడం ఎలా ఉంది? సీనియర్ యాక్టర్ శ్రీయ లాంటి శ్రీయ హీరోయిన్తో కలిసి నటించడం, తేజతోని మనోజ్తోని ఒక బిగ్ ప్రాజెక్ట్లో నటించడం ఎలా ఉంది? How is working in this big project? Because Manoj sir is the greatest. I'll say thank you for the question. Thank you for the question. I think this is my second project after Ashoka Vanam, and I'm so glad that Karthik Garu gave me this opportunity to be part of Mirai. And I remember Karthik Garu narrating me the story, and at that very moment I was like, I want to be a part of this. My character, the story, everything is just so amazing, and working with such an amazing cast and crew, the production, my co-actors, everyone, Teja, Manoj Garu, Shriya ma'am, Jagu sir, everyone, it was so much, there was so much to learn from all of them from on screen, and I had a blast and amazing experience, and I'm so glad and grateful to be a part of this project, and this Mirai being my second project after Ashoka. What was challenging for you? Would be the Telugu, because the Telugu that I'm speaking in this movie is not just like a conversational Telugu which we speak day to day, which I try to understand as much as I can. But this is slightly different, so that was the challenge. Karthik garu. Shriya ma'am, one question for you. One question for Shriya ma'am. Okay. Yes.
Ma'am, you are so beautiful and glamorous. So, what is the reason for choosing mother character in this? Again, tricky question. So when I heard the narration, Karthik Garu had a very one-line, simple narration the first time, no? And it changed, But I love the film. I love the story. And I think every character is interesting to do. I don't see it as a mother or any character. It's just a beautiful, very powerful character, and I wanted to be part of this film. It takes a lot to produce, direct, and be part of a film like that, write a film like that, and I mean, again, I'm repeating myself, but all the actors who are part of the film, it takes a lot. 2 years, Teja and Manoj, they have put in. And it's a very powerful film. And I think as an actor, what is more important? To be in a beautiful film and a strong character. And it's all of that. తేజ గారు సార్ శ్రేయ గారిని లవ్ చేస్తున్నారు కదా, మీ కళ్ళల్లో అసలు అలాగా తన్మయ గారి ఈస్ ఇన్ లవ్ విత్ యూ. లుక్ ఇట్ ఈస్ రొమాంటిక్ ఐస్ ఫుల్. తేజ గారు ఒక క్వశ్చన్ అండి సార్, మీకు హనుమాన్ తర్వాత ఫ్యాన్ బేస్ బాగా పెరిగింది, ఇండియా లెవెల్లో బాగా పాపులారిటీ వచ్చింది, ఫ్యాన్ బేస్ కూడా పెరిగింది. మీరంటే టైం తీసుకుంటున్నారు, 2 years అయిపోయింది ప్రాజెక్టు, హనుమాన్ రిలీజ్ ఆల్మోస్ట్ 2 years దగ్గరకు వస్తుంది. సో నెక్స్ట్ చేసే ప్రాజెక్టులు కూడా ఇలాగే పెద్ద ప్రాజెక్టులు చేస్తారు, అది త్వరగా ఫినిష్ చేయడానికి సరే ఏదైనా ఆ సినిమాకి ఎంత టైం పడుతుంది, ఆ సినిమాకి ఏం చేయాలి అనేది పూర్తిగా ఆఖరి నిమిషం వరకు చేస్తాం సార్. నాకేమీ ఆనందంగా లేదు 1.5 సంవత్సరాలు 2 సంవత్సరాలు సినిమా చేయటం. బట్ అలా అని ఏదో తొందరగా అవుద్ది, క్విక్గా అవుద్ది అని మాత్రం ఏ సినిమా చేయండి సార్. సో కార్తిక్ గారు సార్, యాక్చువల్లీ లాస్ట్ ఆ రాముడి సీక్వెన్స్ ఏదైతే ఉందో చాలా చాలా హై ఇచ్చింది ఇన్ ట్రైలరే. మరి ఎవరిదన్నా స్పెషల్ రెఫరెన్స్ ఏమన్నా, స్పెషల్ అపీరెన్స్ ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చా, లేదంటే టోటల్గా ఏమి రెఫరెన్స్ లేదండి? సో రామా ఇస్ రామా అంతే. హీరో స్పెషల్ హీరో రెఫరెన్స్ లేదండి, రాముడికి రెఫరెన్స్ లేదు. రాముడే. దేర్ నో యాక్టర్ డూయింగ్ ఇట్. ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ తేజ గారు, ఓకే, తేజ గారికి అండ్ మనోజ్ గారికి ఇద్దరికి, అంటే మీ క్యారెక్టరైజేషన్స్ ఏదైతే ఉన్నాయో, సో దానికి కాస్ట్యూమ్స్ కావచ్చు, లేదంటే ఏదన్నా ఇవి కావచ్చు, ఎన్ని ట్రై చేశారు? లైక్ ఈ క్యారెక్టరైజేషన్కి ఎలాంటి పర్టికులర్ ఈ థీమే సెలెక్ట్ అవడానికి ఎన్ని కాస్ట్యూమ్స్ ఆర్ గెటప్స్ ఎన్ని ట్రై చేశారు? ఐ హ్యాడ్ మెనీ ట్రయల్స్. అందరూ అండి, మేమిద్దరమే కాదు, సినిమాలో అందరూ చాలా ఎఫర్ట్ పెట్టి సినిమా కొత్తగా కనిపించాలి అని కార్తిక్ గారు పెట్టిన ఎఫర్ట్ చాలా ఎక్కువ. నేనైతే ఒక 15 ట్రయల్స్ ఈజీగా చేసి ఉంటా. అది మేకప్ కానీ, హెయిర్ కానీ, కాస్ట్యూమ్స్ కానీ. అంటే అంత బిజీగా ఉండే అన్ని సినిమాలు చేసే జగపతి బాబు సార్తో కూడా ఒక 7-8 సార్లు చెప్పి ఏంట్రా ఏం తెస్తున్నారు మీరు అని అనిపించుకునే అంతవరకు చేసాం మేము. సో అందరూ ఇంత సహకరించి అందరూ ఆ ఎఫర్ట్ని అర్థం చేసుకున్నందుకు ఆర్టిస్టులు అందరికీ థ్యాంక్ యూ అండి. నేనైతే నా బట్టలు నేనే కుట్టుకున్నానండి. బాగున్నాయండి. థ్యాంక్ యూ. ఆల్ ది వెరీ బెస్ట్ సార్. అంటే కార్తిక్ గారు 3 years బ్యాక్ హీ డిడ్ అ లాట్ ఆఫ్ ట్రయల్స్ అండి ఈచ్ క్యారెక్టర్కి. అండ్ ఆయన లుక్ బుక్ కానీ ప్రతిదీ వన్స్ ఆఫ్టర్ ద రిలీజ్ దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ హ్యాస్ టు కమ్ అవుట్, హౌ ఈ వర్క్. నాకు ఎంతో హోంవర్క్ పంపించారని. అండ్ రేఖ గారు డిడ్ ద కాస్ట్యూమ్, షీఈస్ ఫ్యాంటాస్టిక్. కార్తిక్ గారిని అర్థం చేసుకొని షీ మేడ్ ఎవ్రీబడి లుక్ డిఫరెంట్లీ గుడ్ అండి. థ్యాంక్ యూ.